अस्सलामुअलैकुम नमस्ते फ्रेंड्स ఈ వీడియోలో వాట్సాప్ గవర్నెన్స్ యూస్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా పే చేస్తారో చెప్తానండి. వాట్సాప్ గవర్నెన్స్ యాప్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఏపీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనం మీ సేవకి వెళ్ళకుండా సచివాలయంకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మనం ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయవచ్చండి. ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఎలా పే చేస్తారనేది. అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదండి, అది ఓపెన్ చేయండి. మీకు నెంబర్ తెలుసు కదా అందరికీ కూడా, వాట్సాప్ గవర్నెన్స్ యాప్ నెంబర్. లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత హాయ్ అని సెండ్ చేయండి. సెండ్ చేశాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. ఇలా డిస్ప్లే అవుతుంది చూడండి. సేవ్ అని ఎంచుకోండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పౌర సేవని ఎంచుకోండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ప్రాపర్టీ ట్యాక్స్ కదా పే చేస్తుంది, సో పరిపాలక సేవలు ఉన్నాయి కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూడండి, మీ బకాయిలు చెల్లించండి అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా డిస్ప్లే అవుతుంది కదా, ఇదిగోండి మీ బకాయిలను చెల్లించండి అని కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అసెస్మెంట్ నెంబర్ అడుగుతుందండి. ఏ అసెస్మెంట్ నెంబర్లో మనకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఉంటుందన్నమాట. అంటే అసెస్మెంట్ నెంబర్ ముందు మనం ఏదో ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుందండి నెంబర్. నేనైతే గుంటూరులో ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాను కాబట్టి 10210 అనేది యాడ్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ వచ్చేసి ఇదండి, 92668 అనేది ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ అనమాట. బట్ మన జిల్లా వచ్చేసి గుంటూరు జిల్లా కాబట్టి, గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి నేను 10210 అనేది కోడ్ అనమాట. సో ఆ కోడ్ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో మీరు ఏ జిల్లాకి చెందిన వారు అవుతారో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి కోడ్ మీరు సచివాలయంలో కనుక్కొని అది ఎంటర్ చేయాలి. అసెస్మెంట్ నెంబర్కి బిఫోర్ ఖచ్చితంగా అది ఎంటర్ చేయాల్సిందే. ఓకేనా, మీకు డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వివరాలను నిర్ధారించండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది చూడండి, కొనసాగించు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. మీ పర్టికులర్ ఓనర్ నేమ్ వచ్చేసి చూపిస్తుంది, అసెస్మెంట్ నెంబర్ చూపిస్తుంది, అండ్ మీ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ కూడా చూపిస్తుంది అనమాట. ఎంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉందో అంత అమౌంట్ కూడా చూపిస్తుంది. ఇది నేను పే చేసేది ప్రాపర్టీ ట్యాక్స్ కాబట్టి సో ఇంత అమౌంట్ ఉంది అది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి అడ్వాన్స్ పేమెంట్ ఉంది, లేకపోతే టెంపరీ పేమెంట్ ఉంది, అండ్ పూర్తిగా చెల్లించండి అని ఉంది కదా. సో పూర్తిగా చెల్లించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు అడ్వాన్స్గా ఏమైనా పేమెంట్ చేయాలన్నా కూడా మీరు పే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మీరు వాటర్ ట్యాక్స్ పే చేయడానికి కూడా ఇప్పుడు నేను ఆస్తి పన్ను అని చెప్పేసి దాని మీద క్లిక్ చేశాను కదా, కింద వాటర్ పన్ను అని చెప్పేసి ఉందంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇదే ప్రొసీజర్ ద్వారా మీరు వాటర్ ట్యాక్స్ కూడా పే చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంకో వీడియో ప్రిపేర్ చేసి పెడతాను, దానికి కూడా మీకు మనము గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గూగుల్ పే ఓపెన్ అవుతుందండి. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి, ఫోన్పే ద్వారా కానివ్వండి, మనం ఇంట్లోనే కూర్చొని పే చేసుకోవచ్చు. నా అకౌంట్లో మనీ లేవు కాబట్టి సఫిషియెంట్గా నేను ఇక్కడ వరకు వీడియో ఏం చేస్తున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. థ్యాంక్ యూ సో మచ్.